హాయ్ కవిత మ్యామ్. హాయ్ మా. ఒక చిన్న డౌట్ మ్యామ్. చెప్పు. పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తే ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అవుతుందా మ్యామ్? నీకు పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుందా? వస్తుంది కానీ అంత ఎక్కువ రాదు మ్యామ్. కదా. సో జనరల్గా ఏంటంటే పీరియడ్స్ టైంలో ఎంతో కొంత డిస్కంఫర్ట్ అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న పెయిన్ థ్రెషోల్డ్ని బట్టి ఆ పెయిన్ని తట్టుకోగలుగుతారు. కొంతమంది పెయిన్ తట్టుకోలేని వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్గా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా లేదా న్యాచురల్గా కొన్ని హోమ్ రెమెడీస్ అంటాం, అంటే హాట్ ప్యాచ్ పెట్టుకోవడం కానీ, కొన్ని హర్బల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవడము, అండ్ తేలికపాటి ఎక్సర్సైజెస్ అంటే మెడిటేషన్, యోగా, కొన్ని పోజెస్ లాంటివి ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల పెయిన్ అనేది రిలీవ్ అయిపోతూ ఉంటుంది. కానీ కొంతమందిలో మాత్రం ఈ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత మొదలయ్యి త్రూఅవుట్ ద సైకిల్ కూడా పెయిన్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు. అండ్ జనరల్గా ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా వీళ్ళు అంత రిలీవ్ అవ్వదు అనమాట పెయిన్. సో ఇలాంటి వాళ్ళలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లం ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అలాగే ఎడినోమయోసిస్ అనే కంప్లైంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఇన్ఫెక్షన్స్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఏంటంటే పెయిన్ ఎక్కువగా ఉండటంతో పాటు ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ కండిషన్స్ కనుక మైల్డ్గా ఉంటే జనరల్గా ప్రెగ్నెన్సీస్ రావడం అనేది కొంత డిలే అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సార్లు ఏంటంటే ఎండోమెట్రియోసిస్ సివియర్గా ఉన్న, ఎడినోమయోసిస్ సివియర్గా ఉండడము, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ, లేకుంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా కష్టం అవ్వచ్చు. బట్ అలా అని పీరియడ్స్ టైంలో పెయిన్ ఉన్న అందరికీ పిల్లలు పుట్టకపోవడం అనేది సమస్య ఉండదు. మ్యామ్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు? ఏముంది, సింపుల్ కదా. గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే సో ఇమ్మీడియట్గా వాళ్ళు అల్ట్రాసౌండ్ పెల్విస్ అంటామంటే స్కానింగ్ చేస్తారు. సో స్కానింగ్లో యూట్రస్ ఎలా ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా, అండ్ ఓవరీస్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, లేకుంటే ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన కంప్లైంట్స్ ఏమైనా ఉంటే, ఎర్లీ స్టేజెస్లో ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రెగ్నెన్సీస్ కూడా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఒకటే కాదు, షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే.